ఇప్పుడు మీరు చూస్తుందైతే ఈ బ్లాగ్ అయితే మదర్స్ డే రోజు మేము నైట్ 2కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ మా వదిన వచ్చింది. తను యూఎస్ ఫ్లైట్ వచ్చేసి 5కి అనమాట, ఎర్లీ మార్నింగ్ 5కి. ఇంకా 2కి చెక్ ఇన్ అవ్వాలని ఇంకా 2కి వెళ్ళిపోయినాం. అక్కడే కాఫీ తాగేసి, ఎయిర్పోర్ట్లో కాఫీ తాగాలంటే మా ఎంత రేట్ ఉంటుందో, 200 అంట కాఫీ. ఇంకా మార్నింగ్ వచ్చేసేసి మా ఊరికి వచ్చేసాం. ఇంకా తనకి సిందాఫ్ ఇచ్చేసి తనకి ఇంకా అనంతపూర్కి వచ్చేసాం. ఇక్కడైతే మదర్స్ డే అని చెప్పి మా పిల్లలు పాపం హెల్ప్ చేస్తున్నారు, వెజిటబుల్స్ కట్ చేసి. రే ఫుల్ మనకి రెస్టారెంట్ అక్క. ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. ఈ కోతులు కూడా వచ్చినాయి. ఇది పాపం ప్రెగ్నెంట్. సెకండ్ ఇస్తా అంటే కొంచెం ఇస్తుంది, కొంచెం ఇవ్వదు, అట్లా చేస్తుంది. వీళ్ళకైతే ఫ్రైడ్ రైస్ కూడా చేయించాం. పాపం మాకు చాలా హెల్ప్ చేద్దాం అనుకున్నారు, అలవాట్లేదు కదా, చాలాసేపు తీసుకున్నారు వెజిటబుల్స్ కట్ చేయడానికి. పాపం కష్టపడ్డారు పిల్లలు. మన కోసం మన పిల్లలు వంట చేస్తుంటే ఆ ఫీలింగే వేరు కదా. ఎంత పెద్దగా అయిపోయారా అనిపిస్తుంది పిల్లలు చూస్తుండగానే. వీడు మా తోడుకోడలు కొడుకు. వీనికి ఇయర్ జాబ్ వచ్చింది అన్లాక్ డివైజెస్లో. ఇంకా అక్కడే ఉంటాడు కాబట్టి వంట నేర్పించడం, వంట నేర్చుకోవడం, అవి చేసుకోవడం, పాపం కష్టపడుతున్నాడు. బయట ఫుడ్ నచ్చట్లేదంట, అందుకనే ఫ్రైడ్ రైస్ నేర్పించేద్దాంలే అనుకున్నాం, ఈజీగా అయిపోతుందని. అందుకు కష్టపడుతున్నాడు పాపం నేర్చుకోవడానికి. ఇక్కడ చేస్తున్నాడు. మా అక్కేమో గోబీ చేసేస్తుంది పక్కన. గోబీ తీసుకొచ్చి ఈ ఫ్రైడ్ రైస్లో యాడ్ చేసేసి ఇంకా మొత్తం అయిపోయింది ఫ్రైడ్ రైస్. రీసెర్చ్ చేస్తున్నాడు అబ్బా దాని మీద, ఏమన్నా పని చూడండి ఎంత బాగా రెడీ చేసినాడు. ఎట్లా రెడీ చేసేస్తున్నాడు గోబీ రైస్. రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న పాప ఏమో ఇక్కడ డాక్టర్ ఎంబీబీఎస్ చదువుతుంది. ఈ పాప ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది, వైషు. ఇవి మదర్స్ డే రోజున వీళ్ళందరూ హెల్ప్ చేసినట్టు మాకు ఫొటోస్ దిగారు. వీళ్ళందరూ సాత్విక్ కజిన్స్. ఫస్ట్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వైషు, తను ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చరణ్, వాడేమో ఇప్పుడు అన్లాక్ డివైజెస్లో జాబ్ చేస్తున్నాడు. థర్డ్ వచ్చేసి రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి, తను ఇప్పుడు ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతుంది. సాత్విక్ వాడేమో ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. ఇంకా పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఏమో ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతుంది.